హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చిన్న రొయ్యలు ఉంటాయి కదా, అవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిపోతున్నాను. తెల్ల రొయ్యలు మాత్రమే టేస్ట్ బాగుంటాయండి. ఎర్రగా ఉండేవి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. మీరు ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే తెల్లగా ఉంటాయి కదా, ఇలా ఉండేవే తెచ్చుకోండి. బయట అయినా చేస్తారు కదా, కానీ ఇంట్లో కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు అనమాట. బయట ఒకవేళ క్లీన్ చేపించి తీసుకొచ్చినా సరే ఇలాగ ఈ నడుము మీద ఏదైతే ఉంటుంది కదా, అదైతే తీసేసుకోవాలి. అది తినకూడదు అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇంకా ఈ సైజు ఉన్న రొయ్యలు అయితే తీసుకొచ్చామన్నమాట ఇంటికి. తీసుకుని చూడండి, ఇలాగా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి తీశారు, అందుకే ఇలాగ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి బతికిన రొయ్యలనే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలాగా తీసుకుంటే ఇలా ఉంటాయన్నమాట, చచ్చిపోయిన రొయ్యలు కాకుండా. ఇప్పుడు ఇలా తీసేసుకొని ఒక్కొక్కటి ఇలాగా నెక్స్ట్ చూపిస్తానండి. నెక్స్ట్ రొయ్య తీసేటప్పుడు మొత్తం ఇలాగా ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ హెడ్ తీసేసుకోవాలి, తర్వాత వెనకాల షెల్ అది పైన అది ఉంటుంది కదా, అదైతే తీసేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఫస్ట్ హెడ్ తీసేసిన తర్వాత ఇలాగ అది రిమూవ్ చేసుకొని వెనకాల ఇది తీసేసుకొని ఇలాగా ఇదైతే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. ఏమైనా ఉన్నదనుకో ఇలా తీసుకుంటే సరిపోతుంది. పెద్ద రొయ్యలు కానీ అయితే చాకుతో కోసి తీస్తారనమాట. ఇవి చిన్న రొయ్యలు కాబట్టి ఇలా తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది చాకుతో కోసే కంటే. ఇలాగైనా వచ్చేస్తుంది స్లోగా తీసుకున్నాం అనుకో. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అలా ఉన్నాయి, చూసారు కదా, ఇలా వచ్చేసింది కదా మొత్తము. ఇప్పుడు మొత్తం ఇలా క్లీన్ అవంతా తీసేసుకున్న తర్వాత ఇలాగా ఒక దాంట్లోకి అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి. అయితే చూసారు కదా, డస్ట్ అయితే ఎంత ఉందో చూసారు కదా. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీసు వాసన వస్తాయి అన్నమాట. రొయ్యలు అనేవి బాగా స్మెల్ వస్తాయి చేపల కన్నా కూడా. చూడండి ఇలాగా అవి మొత్తం వాటర్లో కడిగేసిన తర్వాత ఇలాగా స్టెయిన్ చేసుకోవాలి ఒక దాంట్లోకి వేసుకొని. చూడండి, ఇలాగ పీచులు ఏమైనా ఉన్నాయేమో తీసేసుకొని, వాటి మీసాలు అవి ఉంటాయి కదా పీచులు అనేవి, అవంతా తీసేసుకుంటూ వేసుకున్న తర్వాత మళ్ళీ చూసారు కదా ఎంత డస్ట్ ఉందో ఫస్ట్ టైం కడిగినప్పుడు. ఇప్పుడు ఆ వాటర్ని పారేసి మళ్ళీ అయితే ఫ్రెష్గా వాటర్ పట్టుకొని చూడండి, మళ్ళీ వాటర్లో కొంచెం కొంచెం ఇలాగ యాడ్ చేసుకోవాలి. ఇలాగా 2-3 టైమ్స్ అయితే కడుక్కోవాలన్నమాట నీట్గా. చూసారు కదా, ఇలాగా శుభ్రంగా అయితే 3 టైమ్స్ అయితే నీట్గా కడిగేసాం కదా నార్మల్ వాటర్లో. ఇప్పుడు కొద్దిగా పెరుగు, కొంచెం సాల్ట్, 1 స్పూన్ పెరుగు తీసుకొని 1 స్పూన్ సాల్ట్ అయితే తీసుకొని ఇలాగా మొత్తం మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా గడ్డ పెరుగు తీసుకున్నాం కదా, ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ పెరుగు అయితే ఇంకా నార్మల్గానే ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలను అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ పెరుగు, ఉప్పులు, ఇప్పుడు ఈ రొయ్యలను అయితే ఇలాగా కలుపుతూ చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా శుభ్రంగా కలపాలన్నమాట. ఇలాగా చూసారు కదా, గట్టిగా రుద్దుతూ కడగాలి. ఇలా ఇలాగా కలిపేసిన తర్వాత మొత్తము ఒక 2-3 మినిట్స్ అలాగా ఇలాగ పక్కన ఉంచేయాలన్నమాట. పెరుగు, ఉప్పులు కలిపిన తర్వాత అలా కలిపేసి ఉంచామనుకో వాటికి బాగా పడుతుంది కదా. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంతకు ముందులాగా ఇలాగా రుద్దుతూ కలుపుకోవాలి బాగా. ఎంత బాగా కడిగామనుకో అంత నీట్గా ఉంటాయన్నమాట రొయ్యలు అనేవి. స్మెల్ రాకుండా షైన్ వస్తాయి, బాగా మురికంతా పోయి. చాలా మురికి ఉంటుంది రొయ్యలకైతే, స్మెల్ కూడా ఎక్కువే ఉంటుంది ఇలా క్లీన్ చేసుకుంటేనే. చూసారు కదా దాంట్లో మురికంతా ఎలా వచ్చిందో.
ఇలా కడుక్కున్నామనుకో పెరుగు చేపలైనా సరే పెరుగు ఉప్పు వేసి కడిగామనుకో నీసు వాసన రాకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా చేపల కర్రీ చేసేటప్పుడు కూడా అలాగైతే క్లీన్ చేసుకోండి. బయట తెచ్చిన రొయ్యలైనా ఇలా క్లీన్ చేసుకున్నామనుకో బయట ఒలిచి తెచ్చుకున్నవైనా సరే నీట్గా ఉంటాయన్నమాట. స్మెల్ రాకుండా. చూసారు కదా ఎంత మురికైతే వచ్చింది పెరుగు ఉప్పులో కలిపిన తర్వాత. ఫస్ట్ టైం కడిగినప్పుడు కూడా ఇంతే వచ్చింది కదా. చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది, తెల్లగా అయితే వచ్చాయి. మళ్ళీ వాటర్ పట్టుకొని ఇప్పుడు కూడా 2-3 టైమ్స్ అలాగా నీట్గా వాటర్ వైట్గా వచ్చే వరకు కడుక్కోవాలన్నమాట. చూడండి ఇలా కడిగితేనే రొయ్యలు అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి, బాగుంటుంది అన్నమాట. ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటాయి రొయ్యలు. చేపలు ఇవన్నీ నార్మల్గా కడిగినా ఏమవ్వదు. ఒకవేళ బయట ఒలుచుకొని తెచ్చిన రొయ్యలనైనా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. ఆ వెన్ను మీద ఏమైనా ఉంటుంది కదా, వాళ్ళు నీట్గా తీయరు కదా, మనమైతే నీట్గా తీసేసుకొని అదంతా ఇలాగైతే క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇంట్లోనే ఈజీగా రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.